కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్. ఆయనకు అక్క, అన్నయ్య ఉన్నారు. రిషబ్ శెట్టి చిన్నప్పుడు చదువుల్లో కంటే ఎక్కువగా ఆటల్లోనే చురుగ్గా పాల్గొనేవాడు. జూడోలో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ కూడా. అయితే అది రిషబ్ తండ్రికి నచ్చకపోవడంతో కాలేజీ సమయానికి బెంగళూరులో చదువుకోవడానికి పంపించారు. చిన్నప్పటి నుంచి టీవీలో పాటలు, సినిమాలు చూసి నటుడు అవుదామనుకున్నారు. కానీ ఆ తర్వాత ఉపేంద్ర సినిమాలు చూసి దర్శకుడు అవ్వాలనుకున్నారు. చిన్నప్పుడు ఊళ్ళో వాళ్ళతో కలిసి పలు నాటకాల్లో కూడా నటించారు. మీనాక్షి కళ్యాణి అనే యక్షగాన ప్రదర్శనలో షణ్ముగ పాత్రను రిషబ్కి ఊళ్ళో మంచి పేరు వచ్చింది. బెంగళూరులో డిగ్రీలో జాయిన్ అయ్యాక రంగ సౌరభం అనే బృందంలో చేరి నాటకాలు వేశారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సులో జాయిన్ అయ్యారు. ఈ విషయం తండ్రికి తెలిసి కోప్పడ్డారు. ఆ సమయంలో తండ్రి డబ్బులు ఇవ్వను అని చెప్పడంతో అక్క కొంచెం హెల్ప్ చేసినా ఆర్థికంగా తను సంపాదించుకోవాలని మినరల్ వాటర్ బిజినెస్ మొదలుపెట్టి సాయంత్రం రాత్రిపూట